Welcome to Beyond Textbook. This is Vijay sir. In this session we are going to learn Pythagoras Theorem, Baudhayan Theorem. In right angle triangle, the square of hypotenuse is equal to the sum of the squares of other two sides. Pythagoras Theorem em చెప్తుంది నాన్న, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ద స్క్వేర్ ఆఫ్ హైపోటన్యూస్ని స్క్వేర్ చేస్తే అది మిగిలిన టూ సైడ్స్ని రెస్ట్ ఆఫ్ ద టూ సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంత హైపోటన్యూస్ని స్క్వేర్ చేస్తే ఉంటుంది అని చెప్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకో, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 5, 4, 3. అయితే హైపోటన్యూస్ అనేది ఏంది, 5 సెంటీమీటర్స్. 5 స్క్వేర్ చేస్తే 25. అలానే 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్, దట్ ఈజ్ 16 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 25. సో ఈ విధంగా హైపోటన్యూస్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందంటే అదర్ టూ సైడ్స్ని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత రిజల్ట్ వస్తుందో అంత ఈక్వల్ అంత హైపోటన్యూస్ స్క్వేర్ చేస్తే వస్తుందని పైథాగరస్ థీరం చెప్తుంది. రైట్, అయితే దీన్ని ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ డేటా ఏమని ఇచ్చినాడు, గివెన్ డేటా ఎంటర్ చేస్తున్నాను నాన్న. గివెన్ ఏమని ఇచ్చినాడు, గివెన్ డేటా ఏమి ఇచ్చినాడు, ట్రయాంగిల్ ఏబిసి is a right angled triangle, right angled triangle, comma right angled at B. రైట్ యాంగిల్ ఎక్కడుందని చెప్తున్నాడు, బి దగ్గర ఉందని చెప్తున్నాడు. అయితే టు ప్రూవ్ ఏం ప్రూవ్ చేయాలి, ఏం ప్రూవ్ చేయాలైనా హైపోటన్యూస్ ఏంది ఇక్కడ, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా సైడ్ ఏమైతే ఉందో, అంటే రైట్ యాంగిల్ ఏంది ఇక్కడ, రైట్ యాంగిల్ ఏంది బి. సో బి యాంగిల్కి ఆపోజిట్గా ఏ సైడ్ అయితే ఉందో దాన్ని హైపోటన్యూస్ అంటారు. అంటే ఆపోజిట్గా ఏముంది, ఏసీ ఉంది కదా. సో ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకే, అయితే స్టేట్మెంట్ని బేస్ చేసుకొని పిక్చర్ని డ్రా చేశాను. అయితే అది థీరంని ప్రూవ్ చేయడానికి సరిపోదు కాబట్టి ఎక్స్ట్రాగా నేను ఒక పర్పెండిక్యులర్ డ్రా చేశాను. అది ఏంటంటే బీడీ అనే పర్పెండిక్యులర్, ఇది పర్పెండిక్యులర్ కనిపిస్తుంది కదా పిల్లలు, బీడీని ఏసీకి పర్పెండిక్యులర్గా డ్రా చేశాను. సో కన్స్ట్రక్షన్ ఏం చేశాను నేను, ఎక్స్ట్రాగా డ్రా బీడీ పర్పెండిక్యులర్ టు ఏసీ, బీడీని ఏసీకి పర్పెండిక్యులర్గా డ్రా చేశాను. ప్రూఫ్. ఓకే, ప్రూవ్ చేసే ముందు మనం అనాలిసిస్ చూస్తాం కదా. సో అనాలిసిస్ చూద్దాం ఒకసారి. ఓకే, అయితే పిల్లలు ఏమని ప్రూవ్ చేయాలి మనం, హైపోటన్యూస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి కదా. అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పిక్చర్లో ఎన్ని ట్రయాంగిల్ ఉన్నాయి నాన్న, ఎస్ 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇది 1, 2 అండ్ మెయిన్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి, టోటల్గా 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం తీసుకున్న ఆర్హెచ్ఎస్లో తీసుకున్న ఏబి అండ్ బీసీ ఈ 2 సైడ్స్ని చూడండి. ఏబి అనేది 2 ట్రయాంగిల్స్లో ఉంది, అంటే మెయిన్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఏబిసిలో ఉంది అండ్ ట్రయాంగిల్ ఏడిబిలో కూడా ఉంది, అంటే ట్రయాంగిల్ 1లో కూడా ఉంది కదా. ఏబి అనేది ఇది కదా, ఏబి ఇది ఏ ట్రయాంగిల్లో ఉంది, మెయిన్ ట్రయాంగిల్లో ఉంది అండ్ ఫస్ట్ ట్రయాంగిల్లో ఉంది. అలానే బీసీ అనేది ఎక్కడుంది, సో ట్రయాంగిల్ 2లో ఉంది, మెయిన్ ట్రయాంగిల్లో ఉంది, అంటే
ట్రయాంగిల్ ఏబీసీలో ఉంది, ట్రయాంగిల్ ఏబీసీలో ఉంది, అండ్ దేంట్లో ఉంది, ట్రయాంగిల్ సిడిబిలో ఉంది. ఓకేనా, సిడిబిలో కూడా ట్రయాంగిల్ సిడిబిలో కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టూ ట్రయాంగిల్స్ని సిమిలర్ అని ప్రూవ్ చేస్తే మనకి అప్పుడు చూడండి, ఫస్ట్ ఆ టూ ట్రయాంగిల్స్ నేను డ్రా చేస్తున్నాను మీకోసం. చూడండి, ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను చూడన్నా, ఏబిసి, ఇది మెయిన్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఇక్కడ ఉంది. అలానే ఫస్ట్ ట్రయాంగిల్ కూడా తీసుకుంటున్నాను. ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ట్రయాంగిల్లో మెయిన్ ట్రయాంగిల్లో ఫస్ట్ ట్రయాంగిల్లో కామన్గా ఉండే యాంగిల్ ఏంటంటే యాంగిల్ ఏ కదా. ఇది ట్రయాంగిల్ ఏబిసిలో ఉంది, ట్రయాంగిల్ 1లో కూడా అదే యాంగిల్ ఉంది కదా. సో అంటే ఏ దగ్గర ఇక్కడ ఏనే వస్తుంది. అయితే రైట్ యాంగిల్ ఎక్కడుంది నాన్న అంటే ఫస్ట్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ ఎక్కడుందంటే డి దగ్గర ఉంది. సో ఇక్కడ రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఇది కాబట్టి ఇది డి అని తీసుకోవాలి. ఏడి ఇంకా మిగిలింది లాస్ట్లో బి, ఫస్ట్ ట్రయాంగిల్లో ఉన్న వర్టిసెస్ అయ్యి. అలానే ఇక్కడ కూడా చూడండి, మెయిన్ ట్రయాంగిల్ అలానే తీసుకుంటున్నాను. ఇది ఏ బి సి, దీన్ని మార్చటం లేదు. ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఇంకోటి తీసుకుంటున్నాను, ఏంటది ఇక్కడ కామన్ యాంగిల్ అయినా ట్రయాంగిల్ 2లో ఇది ట్రయాంగిల్ 2 ఇది కదా. ట్రయాంగిల్ 2లో అండ్ మెయిన్ ట్రయాంగిల్లో కామన్ యాంగిల్ ఏంటంటే యాంగిల్ సి, రెండిట్లో ఉంది కదా చేంజ్ కాకుండా. సో అంటే సి ఎక్కడుంది, ఫస్ట్ ట్రయాంగిల్లో ఇది సి. సో అంటే పైన సి ఉండాలని. అయితే రైట్ యాంగిల్ ఎక్కడుంది, డి దగ్గర, ఇది రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది. సో అంటే ఇది డి. అది ఇంకా మిగిలింది ఏంది, వర్టిసెస్ సెకండ్ ట్రయాంగిల్లో బి కదా, సిడిబి, రైట్. ఇప్పుడు ఈ టూ ట్రయాంగిల్లో మనం కామన్గా ఏం సైడ్ ఉంది, ఫస్ట్ ట్రయాంగిల్లో మెయిన్ ట్రయాంగిల్లో కామన్గా ఏముంది అంటే ఏబి ఉంది. ఏబిని కంపేర్ చేసే ఈ టూ ట్రయాంగిల్ సిమిలర్ అయినప్పుడు ఏబిని కంపేర్ చేస్తే ఇక్కడ ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏమొస్తుంది నాన్న, చూడండి జాగ్రత్తగా గమనించండి పిల్లలు. ఇదిగో ఇది ఏబి, అయితే ఇది ఏబికి కరస్పాండింగ్ సైడ్ ఏబి బై ఏడి వస్తుంది, ఏబి బై ఏడి, రైట్. అలానే రేషియోస్ ప్రపోర్షన్ కదా, టూ ట్రయాంగిల్ సిమిలర్ అయితే అప్పుడు ఏబి బై ఏడి వస్తుంది. నెక్స్ట్ ఈ ఏబి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఏబి సెకండ్ ట్రయాంగిల్లో, అంటే ఫస్ట్ ట్రయాంగిల్లోని ఏసీతో కంపేర్ చేయాలి, ఏసీ బై ఏబి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఏడి వస్తుంది. ఓకేనా, రైట్. అలానే సెకండ్ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకో, సెకండ్ ట్రయాంగిల్లో కామన్గా ఏముంది, బీసీ ఉంది కదా. బీసీ అంటే ఇది బీసీ, రైట్. ఇది ఫస్ట్ ట్రయాంగిల్, మెయిన్ ట్రయాంగిల్లో బీసీ. సో బీసీకి కరస్పాండింగ్ సైడ్ ఏది నాన్న, డీసీ. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఇంకా సెకండ్ ట్రయాంగిల్లో ఇది ట్రయాంగిల్ 2, ఈ బీసీ ఇక్కడ ఉంది, అంటే ఫస్ట్ ట్రయాంగిల్లో దేన్ని కంపేర్ చేయాలి, దేంతో కంపేర్ చేయాలి, ఏసీతో, ఏసీ బై బీసీ. సో ఇప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏసీ ఇంటూ డీసీ. సో ఇవి రెండింటిని యాడ్ చేస్తే అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ని యాడ్ చేస్తే మనకి ఏసీ స్క్వేర్ వస్తుంది. ఓకేనా, రైట్. అర్థమైందా పిల్లలు, రైట్. ఒకసారి చూడండి. సో టూ ట్రయాంగిల్స్లో ఏబీ అంటే మెయిన్ ట్రయాంగిల్లో ఫస్ట్ ట్రయాంగిల్లో ఏబీ కామన్గా ఉంది కాబట్టి ఆ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ అని ప్రూవ్ చేశాను. కరస్పాండింగ్ సైడ్స్ని కంపేర్ చేస్తే మనకి ఏబీ స్క్వేర్ వచ్చింది. అలానే బీసీ అనేది సెకండ్ ట్రయాంగిల్లో ఉంది, మెయిన్ ట్రయాంగిల్లో ఉంది. అప్పుడు ఆ టూ ట్రయాంగిల్స్ని సిమిలర్ అని ప్రూవ్ చేస్తే కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షన్ కాబట్టి బీసీని కంపేర్ చేసినప్పుడు బీసీ వచ్చేటట్టు తీసుకుంటే బీసీ స్క్వేర్ వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏసీ స్క్వేర్ వస్తుంది. ఇలాగ థీరంని ప్రూవ్ చేయాలి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఏమేమి తీసుకోవాలి, ఇప్పుడే కదా అనాలిసిస్ చేస్తాను ప్రాబ్లం. సో ఇప్పుడు ఏమేమి తీసుకోవాలి పిల్లలు, మెయిన్ ట్రయాంగిల్ ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను చూడన్నా. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఇది ఏ బి సి, మెయిన్ ఫస్ట్ ట్రయాంగిల్ ఏంది ఇది కదా 1 2. సో ఫస్ట్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఏ కామన్ యాంగిల్ కాబట్టి సో ఇక్కడ ఏ వస్తుంది, రైట్ యాంగిల్ డి దగ్గర ఉంది కాబట్టి డి ఇక్కడ వస్తుంది. ఓకేనా, బి ఈ రెండు రైట్ యాంగిల్ కరస్పాండింగ్ పార్ట్స్ కదా. అయితే ఏడిబి ఇక్కడ మిగిలింది బి.
ఇప్పుడు ఈ 2 ట్రయాంగిల్ని కంపేర్ చేస్తున్నాను. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ ఏడిబి. ఓకేనా? సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ కదా, కామన్ యాంగిల్ రెండిట్లో ఉంది కాబట్టి కామన్ యాంగిల్, రైట్. అలానే రైట్ యాంగిల్ మనకు తెలుసు రెండిట్లో, యాంగిల్ బి 90, యాంగిల్ డి 90. యాంగిల్ బి అంటే ఏబిసి, యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిబి ఈజ్ ఈక్వల్ టు 90 degrees పర్పెండిక్యులర్ కదా, బీడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏసీ, అందుకని రైట్. ఫ్రమ్ ఏ criteria or a similarity triangle ABC is similar to triangle ADB. Two triangles similar అయితే ఏమవుతుందన్నా, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ప్రపోర్షన్, అది తీసుకుంటున్నాను. సో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ proportion. అయితే మనకేమొస్తుంది, కరస్పాండింగ్ సైడ్స్ అంటే మనం కంపేర్ చేయాల్సింది ఏంది, ఏబీని. ఫస్ట్ ట్రయాంగిల్లో పిల్లలు చూడండి, ఇందాక కూడా చూపించాను, ఫస్ట్ ట్రయాంగిల్లో ఏబీని కంపేర్ చేయాలి, ఎందుకంటే ఏబీ అనేది 2 ట్రయాంగిల్లో ఉంది కాబట్టి. సో ఏబీ ఇక్కడ ఏడి వస్తుంది. ఓకేనా? ఏబీ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబీ బై ఏడి ఈజ్ ఈక్వల్ టు సెకండ్ ట్రయాంగిల్లో ఇది ఏబి ఇక్కడ ఉంది అంటే ఈ సైడ్ వస్తుంది. ఫస్ట్ ట్రయాంగిల్లో ఏసీ బై సెకండ్ ట్రయాంగిల్లో ఏబి. పిల్లలు న్యూమరేటర్లో మెయిన్ ట్రయాంగిల్లో తీసుకుంటున్నాను, డినామినేటర్లో ఫస్ట్ ట్రయాంగిల్ ఏమైతే ఉందో దాని మెజర్స్ తీసుకుంటున్నాను, అలానే కంపేర్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకేమొస్తుంది పిల్లలు, ఏబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఏడి. ఇది ఈక్వేషన్ 1. చిల్డ్రన్, నౌ విల్ కంపేర్ ద మెయిన్ ట్రయాంగిల్ అండ్ సెకండ్ ట్రయాంగిల్. ఎందుకని, బీసీ స్క్వేర్ రావాలి కదా, అందుకని. సో బీసీ స్క్వేర్ కనుక్కోవాలంటే మెయిన్ ట్రయాంగిల్ని సెకండ్ ట్రయాంగిల్ని కంపేర్ చేయాలి. ఓకే, సో రైట్. సో in triangle ABC and అన్నా ఫస్ట్ ఫిగర్స్ డ్రా చేస్తున్నాను చూడండి, ఇది ఏ బి సి, ఇంకోటి ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ వస్తుంది, డి దగ్గర, అందుకని ఇది డి తీసుకోవాలి కదా. ఇక్కడ కామన్ యాంగిల్ సి కాబట్టి పైన తీసుకోవాలి పిల్లలు, సి. సిడి వచ్చేసింది, సిడి వచ్చింది కదా, ఇంకా బి లేదు కాబట్టి ఇక్కడ బి వస్తుంది. సో ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ బీడిసి. సో ఇక్కడ చూసారా, కరస్పాండింగ్ పార్ట్స్ కరస్పాండింగ్ వర్టిసెస్ సేమ్గా ఉన్నాయి. ఏ బికి ఈక్వల్, బి డికి ఈక్వల్, సికి సి ఈక్వల్. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. ఎందుకునా, రీజన్ కామన్ యాంగిల్ కదా, కామన్ యాంగిల్. అలానే బి 90 degrees అంటే యాంగిల్ ఏబిసి, ఇందాక కూడా అదే రాసాం సేమ్ కదా. యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్, బి డి సికి ఈక్వల్, ఎందుకంటే రెండు 90 degrees ఉన్నాయి కాబట్టి. ఫ్రమ్ యాంగిల్ సిమిలారిటీ, యాంగిల్ similarity, so we'll get triangle ABC is similar to triangle BDC. So two triangles similar అయితే corresponding sides are
or proportion. సో మనం ఏం కంపేర్ చేయాలి ఇప్పుడు? బీసీ కంపేర్ చేయాలి. పిల్లలు బీసీ ఎక్కడుంది చూసారా? సో టూ ట్రయాంగిల్లో ఇది ఇది బీసీ, మెయిన్ ట్రయాంగిల్లో ఇది బీసీ ఉంది అంటే బీసీకి డీసీతో కంపేర్ చేయాలి. సెకండ్ ట్రయాంగిల్లో బీసీ ఎక్కడుంది? ఏదో ఇది బీసీ. సో అంటే ఏసీతో కంపేర్ చేయాలి. ఫస్ట్ చూడండి, న్యూమరేటర్లో బీసీ ఉండేటట్టు తీసుకోండి. ఓకే పిల్లలు, చూడండి నేను రాస్తున్నాను. బీసీ బై బీసీకి సెకండ్ ట్రయాంగిల్లో కరస్పాండింగ్ సైడ్ ఏంది? డీసీ. అలానే సెకండ్ ట్రయాంగిల్లో బీసీకి ఫస్ట్ ట్రయాంగిల్లో కరస్పాండింగ్ సైడ్ ఏంది అంటే ఏసీ. ఏసీకి కరస్పాండింగ్ సైడ్ బీసీ. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ డీసీ. బీసీ బై డీసీ కదా, ఏసీ ఇంటూ డీసీ. ఇది ఈక్వేషన్ 2. నౌ యాడింగ్ 1 and 2 we get ఏమొస్తుంది నాన్న? 1 2 యాడ్ చేస్తే ఒకసారి చూడండి 1లో ఏముందో? ఏబీ స్క్వేర్. 1లో ఏముందో చూడండి నాన్న ఒకసారి. ఏబీ స్క్వేర్ ప్లస్ సెకండ్ బీసీ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? ఏసీ ఇంటూ ఏడి ప్లస్ ఏసీ ఇంటూ డీసీ కదా నాన్న. ఇదే కదా 1 2. ఒకసారి దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్, దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, బాక్స్లో ఉంచండి. ఓకేనా? సో యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ రెండిట్లో ఏం కామన్గా ఉంది? ఏసీ కామన్గా ఉంది కదా. ఏసీ కామన్ తీస్తే ఏడి ప్లస్ డీసీ ఇస్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ ఏడి ప్లస్ డీసీ అంటే ఏమొస్తుందన్న? ఏడి ఇది ప్లస్ డీసీ అంటే మనకు వచ్చేది ఏసీయే కదా, ఏసీ. ఓకే, సో ఏసీ ఇంటూ ఏసీ, ఏసీ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. దట్ ఈస్ ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. హెన్స్ proved. Right? Hence proved.